విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. ఆ దిశగా అందరూ బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అమరావతి ఫౌండేషన్ ఆలోచన అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్ లో అమరావతి ఫౌండేషన్ సభ్యులు కొండవీటి నరసింహారావు కుటుంబం ఆయన తల్లిదండ్రుల పేరు మీద ప్రతిభ గల 42 మంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ మేరకు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కొండవీటి నరసింహారావు సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని పిలుపునిచ్చారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొండవీటి నరసింహారావు గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసి సహచర ఎమ్మెల్యే మాధవి గారికి, అట్లనే పెద్ది రామేశ్వరరావు గారికి, శామ్యాల్ మాస్టర్ గారికి, రాజన్ బాబు గారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మనిషిని మహోన్నత స్థానానికి తీర్చిదిద్దేది విద్య. అటువంటి విద్యలో తోడ్పడేందుకు పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం మంచి ఆలోచనతో ఈ అమరావతి ఫౌండేషన్ కానీ లేకపోతే కొండవీటి నరసింహారావు గారు కానీ ఒక మంచి ఆలోచన చేశారు. ఆయన ఆలోచన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఇక్కడ వచ్చిన వారికి కూడా ఆ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాను. నేను దాదాపు చిన్నప్పటి నుంచి నరసింహారావు గారు నాకు పెదనాన్న అవుతారు. వారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఎప్పుడూ కూడా సామాజిక బాధ్యత అనేది ఆయన ఎప్పుడూ పాటిస్తుంటాడు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయల్లో 1 రూపాయి సోషల్ యాక్టివిటీకి ఖర్చు పెడదాం, అట్లానే 10 మంది చేత ఖర్చు పెట్టిద్దాం అనే ఆలోచన. జనరల్గా ఎవరికైనా మనం ఖర్చు పెడతాం, 10 మంది చేత పెట్టిద్దాం అనే ఆలోచన మాత్రం మనకు రాదు. కానీ ఆయన 1 రూపాయి ఖర్చు పెడుతూ 10 మంది చేత 10 రూపాయలు ఖర్చు పెడతాం అనే ఆలోచన రావడం చాలా గొప్పదంటే, 10 మందిని అడిగి విసుక్కుంటా ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా అదే పనిగా అడిగి వాళ్ళ చేత, అది ఆయన కోసం కాదు 10 మంది కోసమే, ఆ 10 మంది దగ్గర 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలని 10 మందికి సహాయం చేయటం ఆయనకి చిన్నప్పుడు అప్పటి నుంచి అలవాటు. దాదాపు నేను 80 నుంచి చూస్తున్నాను ఆయన్ని. 80 నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ కూడా ఆ సోషల్ బాధ్యత అనేది నిర్వహిస్తూనే ఉంటాడు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినా, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినా కూడా అదే ఆలోచన. అతని వ్యాపారం ఆయన చేసుకుంటూ దాంట్లో వచ్చిన కొంత పర్సంటేజ్ ఇస్తూ 10 మంది చేత చేస్తూ ఉంటారు. అట్లనే మనం కూడా, నేను సమాజానికి చెప్పేది ఏంటంటే, వ్యాపారం చేసేవారు కానీ ఏదైనా ఉద్యోగం చేసేవారు కానీ ఏదైనా కూడా వారి స్థాయిలో వారు, వ్యాపారం చేసేవారంటే 10%, ఉద్యోగం చేసేవారంటే 5% వారి ఆదాయంలో సామాజిక సేవ కోసం ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నానండి. నేను మాత్రం నాకు వచ్చే ఆదాయంలో నేను దాదాపు 10%ని ప్రతి సంవత్సరం సోషల్ యాక్టివిటీకి ఉపయోగిస్తున్నాను.